హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం వెజిటబుల్ ఓట్స్ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, అల్లం కొద్దిగా, పచ్చిమిరపకాయలు 5, నానబెట్టిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 1/2 కప్పు, కరివేపాకు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, క్యారెట్ 3 టేబుల్ స్పూన్లు, బీన్స్ 1/2 కప్పు, పచ్చిశనగలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, నీళ్ళు 1½ బౌల్, కొత్తిమీర 1 టేబుల్ స్పూన్. చిట్కాలు: ఉప్మా త్వరగా చేయడానికి విడిగా కూరగాయలను ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీరు పారేయకుండా మరలా వాడుకోవచ్చు. ఓట్స్ వేస్తూ కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది. కూరగాయలు వేస్తే ఉప్పు చూసుకొని వేయండి. నీరు ఎక్కువ వేస్తే జావలాగా అవుతుంది, కాబట్టి కొలతతో వేసుకోవాలి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తయారీ విధానం: ముందుగా ఓట్స్ని వేయించి పక్కకు పెట్టుకోవాలండి. ఓట్స్ వేయించి పక్కకు పెట్టుకున్నాక ఒక కళాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇలా కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడెక్కాక అందులో కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఇంగువ వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే పచ్చి శనగల్ని కొద్దిగా నానబెట్టి కొద్దిగా ఉడకబెట్టుకున్న శనగలను కూడా వేసుకోవాలి. చూడండి, ఇవన్నీ వేసుకున్నాక ఇలా మంచిగా కలుపుకోవాలి. దీనికి కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక మనం కొద్దిగా మూత పెట్టుకున్నట్లయితే త్వరగా మగ్గుతాయి. చూడండి, త్వరగా మగ్గుతాయి, ఉడుకుతాయి, కాబట్టి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు ఓట్స్ తీసుకున్నట్లయితే 1½ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి, లేదా 3 పావులైనా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వాటర్ వేసుకున్నాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నట్లయితే ఇట్లా మరుగుతూ ఉన్నప్పుడు ఓట్స్ని కొద్దిగా మనం కలుపుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే ఓట్స్ ఉండలు కడతాయి, కాబట్టి ఇలా కలుపుకుంటూ మనం వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మనం ఓట్స్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూడండి, ఈ విధంగా ఓట్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయండి. చూడండి, మనకి ఎంత చక్కగా మనకి ఓట్స్ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.